నా పేరు బండి యాదగిరి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 25 ఏళ్ళ కానించాలి 22 ఏళ్ళ కానించాలి వ్యవసాయం చేస్తున్నా. అప్పుడు మోటార్లు తోలేది, తర్వాత ఆయిల్ ఇంజన్లు, తర్వాత కరెంట్ వచ్చింది, మోటార్లు పెట్టుకుంటున్నాం. ఇక ప్రభుత్వాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక తీరు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక తీరు నడిచింది. మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మన మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చేసిండు, కొన్ని మంచి పనులు కూడా చేసిండు, ఒప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆయన వెనకమర్ర ఉన్న వాళ్ళు పీక తినడమే కావచ్చు, అంచనాలకు మన ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టడమే కావచ్చు, రాష్ట్రం కొంత లోడ్ బడ్జెట్లో పడిపోయిందని నా ఉద్దేశం. ఇక ఆ తర్వాత ఆయన 10 ఏళ్ళు మరి రెండోసారి కూడా ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు. మూడోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మార్పు కోరినరు. ఆయన వెనకమార ఉన్న నాయకుల పద్ధతి కూడా నచ్చకనో సంథింగ్ ఏదో ఒక విషయంలో ప్రభుత్వాన్ని మార్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన చమత్కారంగానే మాట్లాడాడు కానీ మాట్లాడిని అని చేయలేకపోయాడు. సరే, ఏ ప్రభుత్వం అయినా కూడా మాట్లాడిని అని చేయాలి. చెప్పిండు 6 గంటలు ఇస్తా, 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి గంటలు ఇస్తా అన్నాడు. 100 రోజులలోనే అన్ని అమలు చేస్తానన్నాడు. మన మహిళలకు 2500 ఇస్తానన్నాడు, తులం బంగారం ఇస్తానన్నాడు. ఇవన్నీ చెప్పిండు. అది పింఛన్ కూడా ఇస్తాడు. కేసీఆర్ 2000 చేస్తే నేను 4000 చేస్తా అని చెప్పిండు. అది కూడా అమలు కాలేదు. కాకుండా కొందరికి ఏదో మన ఏంటి కళ్యాణ లక్ష్మి, అది అంతకుముందు ఉన్నదే, మహిళా షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి అంతకుముందు ఉన్నదే, దాన్ని కొనసాగిస్తాడు. కొద్దిగా మా ఆర్థిక మాంద్యంలోనే నడుస్తున్నది. గవర్నమెంట్ అయితే ఆర్థిక మాంద్యంలోనే నడుస్తున్నది. రెండోది, యూరియా బస్తాల కొరత మాత్రం రైతులు నడ్డి కొట్టినట్టయింది. యూరియా బస్తాలను గవర్నమెంట్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడాలి. ఆ రాయితీ ఏదైతే ఉందో మనకు మన రాష్ట్రానికి కూడా వచ్చేటట్టు చూడాలి. రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు, రైతులు క్యూ లైన్లో నిలబడకుండా యాప్ తెచ్చినా అని అంటున్నాడు. అది వాస్తవం? అది ఆ యాప్ సద్వినియోగం కాదు అది. ఎందుకంటే నిరక్షరాస్యులు ఉంటారు, వ్యవసాయదారులలో అనేక మందికి నిరక్షరాస్యులు ఉంటారు. అందరికీ పెద్ద ఫోన్లు ఉండవు. వాడు యాప్ చేయడము అదంతా కాని పని. వాడు మార్కెట్కి పోయి 10 రూపాయలు ఇచ్చి బస్తా కొనుక్కొచ్చుకోవాలి. కాకుండా 10 రూపాయలు పెంచైనా పర్వాలేదు. కాకుండా ఏంటంటే యూరియాను తగ్గియడం వల్ల సబ్సిడీ తగ్గుతుంది. యూరియా మీద ఇచ్చే సబ్సిడీ గవర్నమెంట్కు సేఫ్ అవుతుందనే ఉద్దేశంతో ఇది ఒక బోగసు విధానం పెట్టిన తప్పితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సరే, మిగతా విషయంలో అట్లుంచండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? యూరియా ఉన్నప్పుడు యూరియా బరాబర్ దొరికింది. యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ, కరెంట్ కానీ, వ్యవసాయదానికి మాత్రము కేసీఆర్ గవర్నమెంట్లో బరాబర్ నడిచింది. ఈయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మరి అది ఎందుకో ఏమో కానీ ఇటువంటి పద్ధతులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే యూరియా కానీ, ఫర్టిలైజర్ ఏది కానీ దొరకాలి. రెండోది, ఈ మధ్యలో డిఏపి వాటిని 20 కూడా విపరీతమైన రేటు పెంచారు. దానికి కూడా రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఉత్పత్తి అప్పుడు రేట్లు ఎట్లుండే, ఇప్పుడున్న రేట్లు ఎట్లుండే? మన రైతుకు అప్పుడు రేట్లు సౌకర్యంగా ఉన్నాయి. యూరియా బజార్లో దొరికింది, క్యూ లైన్లో ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు అంటున్నారు 20 డిఏపి బాగా రేట్లు పెంచాలని. అదే 20 డిఏపి పెంచడం వలన కాంప్లెక్స్ ఎరువులు వేయలేకపోతున్నాం. ఉత్త యూరియాతో వేస్తే తెగుళ్ళ బారిన పడతాయి, పంట దిగుబడి రాదు. ఉత్త యూరియా వేస్తే సరే యాప్లనో గిప్పులనో పెట్టుకొని యూరియా తెచ్చుకుంటాడు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అసలే పశువుల ఎరువు లేదు, కాంపోస్ట్ లేదు. మనం వేసేది ఫర్టిలైజర్ మీద. ఆ ఫర్టిలైజర్లో కూడా కాంప్లెక్స్ ఎరువు లేకపోవడం వలన చాలా ఇబ్బంది. పైర్లు రావు, రోగాలు వస్తాయి, నాణ్యత ఇబ్బంది ఉంటుంది. వింటాను. అందుకొరకు ఇవి అందరికీ ఇది యాప్ తీసేయాలి. ఫర్టిలైజర్ మీద కూడా రేటు తగ్గియాలి. రైతు ప్రొడక్షన్ చేసిన ధాన్యానికి ఏమో గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. మార్కెట్లో ఎరువులు తయారు చేసే ఫ్యాక్టరీకి ఏమో వాడు నిర్ణయిస్తాడు. వీడు వినియోగించేదానికో వాడు నిర్ణయిస్తాడు ధర. వాడు వినియోగించేదానికి వాడే నిర్ణయిస్తాడు. రైతుకి ఎక్కడి స్వేచ్ఛ? రైతు ఉత్పత్తి చేసేదానికి రైతు కమిటీలను నిలబెట్టాలి. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించినప్పుడు రైతును కూడా పిలవాలి. రైతు సంఘాల నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలవాలి. పిలిచి మన ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది, మనకి కౌలు ఎంత పోతుంది, దిగుబడి ఏమున్నది అనేది వాంతో కూడా చర్చించాలి. ఏం చర్చించకుండానే నేను మద్దతు ధర పెంచినా అని చెప్పానంటే నువ్వు పెంచిన ధర అరకొర 4 గిక్కుండానికి కూడా సరిపోదు నీ మద్దతు ధర. ఇవాళ పత్తి పరిస్థితి అట్నే ఉన్నది, ధాన్యం పరిస్థితి అట్నే ఉన్నది, అపరాల పరిస్థితి అట్నే ఉన్నది. ఇప్పుడు ఈసారి ధాన్యం అంటే సరిగా పోలేదని చాలా మంది దగ్గర అంటున్నారు. మీ దగ్గర పోయిందా? ధాన్యం అంటే ఐకేపీకి సకాలంలో
సకాలంలో వాళ్ళు గన్ని కావచ్చు, వాళ్ళ లేబర్ కావచ్చు, వాళ్ళ ఆఫీసర్లు కావచ్చు వచ్చి రైతుల దగ్గర పర్చేజ్ చేయడం వల్ల మధ్య దళారీలు కొని స్టాక్ చేసుకొని ఇప్పుడు ఆర్ఎన్ఆర్ 3200 రూపాయలకు మధ్య దళారుల దగ్గర స్టాక్ ఉన్నది. అదే కనుక మా రైతు కనుక వచ్చేది ఉంటే గవర్నమెంట్కి రైతుకే ఈ ధర వచ్చేది ఉంటే లాభపడేవాడు కదా. వీళ్ళు సకాలంలో కొనలేదు, వాళ్ళకి అమ్మేసినాం. మనం 1800కి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఏది షావుకారులకు 1800 రూపాయలకు ఆర్ఎన్ఆర్లు కావచ్చు సన్న రకాలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాడు 3200కు అమ్ముకుంటున్నాడు ఎవడు వ్యాపారస్తుడు. మరి ఇది ప్రభుత్వం సకాలంలో వచ్చేది ఉంటే కనీసానికి గవర్నమెంట్ కన్నా సేఫ్ కదా. ఆ సన్న బియ్యం వల్ల మనకే వచ్చు కదా. ఇటువంటి ప్రభుత్వం కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తున్నది. ఇది వాళ్ళు సరిదిద్దుకోవాలి. సరే రేవంత్ రెడ్డికి నేను కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. మీరు 10 కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు చూసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 2.5 ఏళ్ళు చూసిండ్రు. గత ప్రభుత్వం పనితీరు ఎట్లుంది, ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లుంది? గత ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, పెన్షన్లు బాగానే ఉన్నాయి, కరెంటు బాగానే ఉన్నది. ఇవేంటి ఉత్పత్తి చేసిన సరుకులకు ధరలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎందుకో పుంజుకుంటలేరు. వీళ్ళు కొంచెం పుంజుకోవాలి. వీళ్ళు పుంజుకొని రైతుకు సౌకర్యాలు చేయాలి, మార్కెటింగ్ విధానం సరి చేసుకోవాలి. ఇది విమర్శించినంత మాత్రాన ఒక వ్యక్తికి వేరే రుద్దొద్దు. నేను ఒక రైతుగా చెప్తున్నా, మనం నీ తప్పును మనం చూపెడుతున్నాం, నువ్వు సరి చేసుకుంటే మేము బాగుపడతాం, నీకు మంచి పేరు వస్తుంది. అంతే తప్ప మాకేమైనా జెండాలు పట్టుకొని పోయి ఎమ్మెల్యేలు అవుతారా మేము? మా రైతు యొక్క బాధ ఇది. అది ఫర్టిలైజరు అందియడు, యూరియా అందియడు, లైన్లలో కొట్టుకోవడం తిట్టుకోవడం, రోజుల్లో ఆడనే పోతే ఇక్కడ వ్యవసాయం ఎవరు చేయాలి? నేను రోజుల్లో ఒక యూరియా వస్త కొరకు రోజుల్లో ఉంటే ఇక్కడ వ్యవసాయం ఎవరు చేయాలి? కుంటుపడిపోతలేదా? ఇటువంటి అంటే సరి చేసుకుంటే అసలు యాప్ విధానమే తీసేయాలని నా ఉద్దేశం. ప్రజలు దయచేసి రైతు సోదరులు, ఇది విన్న రైతు సోదరులందరూ కూడా నా మాటకు సపోర్ట్ ఇచ్చి ఇదే స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను రైతులను కూడా కోరుతున్నాను. ఏమని? యూరియా మీద యాప్ ఎత్తివేయాలి. ఎక్కడ బహిరంగ మార్కెట్లో యూరియా ఎక్కడైనా దొరకాలి. కాకుండా రేటు విషయంలో 10 రూపాయలు పెరిగినా మాకు బాధ లేదు. ఇది ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఫ్రీ కరెంట్ ఒకటి, 6000 పింఛన్, 4000 పింఛన్ ఒకటి, ఇప్పుడు 2500 ఇస్తున్నారు, ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒకటి అమలైందా మీ దాంట్లో? ఈ గ్యాస్ అంటే కొందరికి వచ్చినట్టు కానీ అందరికి రాలేదు. 500 గ్యాస్ వచ్చిందా? కొందరికి వచ్చింది ఊళ్ళలో కొందరికి వచ్చింది అంటారు, కొందరు రాలేదంటారు. మాకు రాలేదు కానీ కొందరికి మా పక్క వాళ్ళకి వచ్చింది. ఇక ఇవి 2500 రూపాయలు ఎవరికి రాలేదు. మన వీళ్ళెవరికి విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు. అది చాలా చెప్పిన వాటిలో కంటే చాలా లోటు ఉన్నాయి చెప్పినాయి. ఇవి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా గ్యారంటీలు ఇచ్చి లాస్ట్ ఎలక్షన్ ముందు గ్యారంటీలు ఇస్తే ఓటేస్తారా రేవంత్ రెడ్డికి? వేయరు కానీ మళ్ళీ ఆయన ఏం పన్నాగం పన్నుతాడో మరి. లాస్ట్ మూమెంట్లో ఏదైనా అనుకొని ఊహించని కనుక ప్రజల ముందుకు తెచ్చి అతని ఫేత్ పెంచుకుంటాడు. ఇప్పుడు ప్రజలు అంటే ప్రజలను అనొద్దు కానీ ప్రజలు గుడివాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినాను మీకు, రాజుల పరిపాలన గొప్పది డెమోక్రసీ కంటే అని. డెమోక్రసీలో 1 కోటి మంది ఇచ్చి 100 రూపాయలు ఇస్తే వాడు ఓటేస్తాడు. మనం ఒక అమ్మాయిని, మన ఇంట్లో ఒక అమ్మాయిని పుడితే అమ్మాయి పెళ్లి చేయాలంటే 10 సంబంధాలు మంచోని ఎన్నుకులాడతాం. కానీ ఈ 5 ఏళ్ళకు వాడు మన అల్లుడే కదా, వాడిని అట్లా ఎన్నుకులాడతలేరు. వాడెవడు నా జెండా అంటే నా జెండా, నా పార్టీ అంటే నా పార్టీ, తొక్కల పార్టీ. మనకు మంచి వ్యక్తి కావాలి, మంచి పార్టీ కావాలి, మంచి పరిపాలన చేయాలి. ఇదే కోరుకుంటారు ప్రజలైనా కూడా. ఇటు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఇప్పుడు కడియం శ్రీహరి గారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో గెలిచిన? ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలు అంటే ఆయన అంటాడు, నేను ప్రజల క్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు అధికార పార్టీలో ఉంటేనే సాధ్యపడుతుందని వచ్చినాయని ఆయన అంటాడు. ఇక దానికి మనం ఏం చెప్తాం? 1400 కోట్లతోనే అభివృద్ధి చేస్తామని చెప్పిండు. ఏదైనా అభివృద్ధి అయిందా మీ ఊరు? రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మాకు ఇక్కడి నుంచి మాకు వరంగల్ పోవడానికి బస్సు నడుస్తుంది కానీ ఆ బస్సు బంద్ చేస్తాడు వాడు. రోడ్డు బాగాలేనప్పుడు డ్యామేజ్ అవుతాడు, ఏం చేస్తాడు డ్రైవర్? ఏదో ఇరిగిపోతే బంద్ చేస్తాడు. ఇటు జాఫర్ గడ కనుక చెప్పిండు సిఆర్ గారి దగ్గరికి పోయినా, నేను కూడా పోయినా రోడ్లు చేద్దాం అన్నాడు, చేద్దాం తమ్మి అన్నాడు. చేస్తారు కావచ్చు. ఏమైనా అభివృద్ధి అయిందా? 2.5 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి అయిందా మీ ఊరికి? ఏం అభివృద్ధి అయింది? ఏం అభివృద్ధి కాలేదు. అంతకుముందు అభివృద్ధికి చెక్ డ్యాము, బ్రిడ్జి అంతకుముందు అయినాయి. కాకుండా ఈ విషయంలో శాంక్షన్ రాజయ్య గారు శాంక్షన్ చేయించిండు. మధ్యాహ్నం పెండింగ్ పడితే కూడా శ్రీహరి గారు కూడా దానికి ముందు పడి వాళ్ళ డిపార్ట్మెంట్లో చెప్పి. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనులు జరిగినాయి.
ఇప్పుడు నేను మంచి చేస్తే మంచి జరుగుద్ది, చెడు చేస్తే చెడు జరుగుద్ది. నా ఇంటి ముందు మల్లె చెట్టు పెట్టుకుంటే వస్తాంటే పోతాంటే మల్లెపూలు రాలుతాయి, తుమ్మ చెట్టు పెట్టుకుంటే ముళ్ళు ఇరుగుతాయి. వాళ్ళు కూడా అంతే కదా, ప్రజలకు మంచి చేసినప్పుడు ప్రజలు ఏకాభిప్రాయంగా వస్తారు. అయ్యో ఒకప్పుడు కాంగ్రెస్ 50 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు 6 నెలల్లో ఓడగొట్టి అధికారంలోకి వచ్చిండు ముచ్చట. అంటే ఏంది, మార్పు, ప్రజలు మార్పు కోరవచ్చు, లేకుంటే వీరి పరిపాలన నచ్చకనైనా రావచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది?